నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గతంలో మనం చూసాం. ఐబొమ్మ రవి అరెస్ట్ అయింది చూసాం. ఏ విధంగా ట్రోల్ జరిగిందో కూడా చూసాం. మరి ముఖ్యంగా ఇప్పుడు 'పెద్ది' మూవీ త్వరలో రాబోతుంది. మరి ఈ 'పెద్ది' మూవీకి సంబంధించి ఐబొమ్మ ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా 'పెద్ది' మూవీ మీద? మరి ఇది కొంచెం హాట్ టాపిక్‌గా చర్చ అయితే జరుగుతుంది. మరి ఇది నిజంగా జరుగుతుందా? లేదా లేటెస్ట్‌గా ఇంకేమన్నా సృష్టించి మాట్లాడుతున్నారా? అనేది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ అనలిస్ట్ శ్రావణ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. గతంలో మనం చూసాం. ఐబొమ్మ రవి అరెస్ట్ అయింది చూసాం. ఏ విధంగా ట్రోల్ జరిగింది. సోషల్ మీడియా మొత్తం, ఇండస్ట్రీలో మొత్తం ఐబొమ్మ రవి అరెస్ట్ చేయాల్సిందని అన్నారు. మరి ఇప్పుడు 'పెద్ది' మూవీ త్వరలో రాబోతుంది. ఈ 'పెద్ది' మూవీకి డ్యామేజ్ అయ్యే ఏమన్నా అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏంటి అసలు ఈ ఐబొమ్మ గురించి మీరేం చెప్తారు? తెలుగు సినిమా పరిశ్రమకు ఒక శని, దరిద్రము లేదంటే ఇక ఏది చెప్పినా కూడా ఒక ప్రాబ్లం బాగా ఫేస్ చేసింది గత 10 ఇయర్స్ అని చెప్పొచ్చు. అది ఎంత తీవ్రంగా అంటే సినిమా రిలీజ్ అయితే గతంలో స్టార్టింగ్లో సినిమా రిలీజ్ అయితే థియేటర్లో ఎక్కడో కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసి రిలీజ్ చేసి నకిలీ కాపీలతోటి రిలీజ్ చేసేవారు. అయితే అది సౌండ్ పొల్యూషన్ ఉండడం, రకరకాలు ఉండడం, పెద్దగా డ్యామేజ్ కూడా లేదు. అంటే సినిమా పరిశ్రమ పెద్దగా డ్యామేజ్ కనపడలేదు, క్యాలిక్యులేషన్ అవ్వలేదు. అది డ్యామేజ్లు అవుతున్నా కూడా, లీకులు అవుతున్నా కూడా పెద్దగా భయపడలేదు. కానీ రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత క్వాలిటీ ప్రింట్లు కూడా రిలీజ్ అవ్వడంతో షాక్ అయ్యారు. ఇంకా ఒక దశలో అయితే ఏకంగా రిలీజ్ కాకముందే, రిలీజ్ ముందే 4 రోజుల ముందు, 5 రోజుల ముందు లీకులు అయిన సినిమా ఐబొమ్మ లాంటి ఎన్నో రకాలైనటువంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. దానికి రకరకాల పేర్లతోటి ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవ్వడం. ఒక్కొక్కసారి అయితే కొన్ని సందర్భంలో ప్రైవేట్ బస్ ట్రావెల్స్లో కూడా సినిమాలు ప్రదర్శించాలి, అంటే సినిమా రిలీజ్కి ముందే ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇదంతా కూడా పైరసీ అనుకున్నాం, కానీ పైరసీ కాదు. అది ముఠాగా ఏర్పడి దాడి చేసి సినిమాను తస్కరించడం. చివరికి ఇది ఎక్కడ జరుగుతుంది, వాస్తవం ఎక్కడ ఛాయిస్ వచ్చిందంటే, సినిమా మనకు ఇప్పుడు థియేటర్ ప్రింట్ సిస్టమ్ అనేది లేదు ఇప్పుడు. అంటే రైల్గా ప్రింట్ కాకుండా అందరూ చూస్తున్న అన్ని చిప్ సిస్టమే కాబట్టి థియేటర్లో కూడా సినిమా కూడా చిప్ సిస్టంలో ఉంటుంది. అది ఒక సర్వర్లో ఉంటుంది. ఈ సర్వర్ నుంచి మనం కోడ్ ఇచ్చినటువంటి థియేటర్లో క్యూబ్ సిస్టమ్ ఉంటుంది. వాటిని ఏ థియేటర్కి ఇస్తే ఆ థియేటర్లో అక్కడ ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. అంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్ ఆధారంగా ఈ క్యూబ్ ఆ మదర్ ఏదైతే ఉందో సర్వర్లో ఉంటుంది. ఈ సర్వర్లోకి ఎంటర్ అయ్యేసి ఆ సినిమాని తస్కరించేస్తున్నారు. అంటే రిలీజ్ ముందు ఫైనల్ కాపీ కాగానే అక్కడ పెట్టుకోవడం, అన్ని ట్రయల్ వర్షన్ చూడడం అనేది సానా వాయితీ కదా, ఎవరైనా అంతే కదా. రెడీగా ఉంది కూడా లీక్ అయితే అప్పుడు తెలిసిపోయింది ఇక్కడ వ్యవస్థలో లోపం ఉందనేది. పోలీసులు కూడా అడ్వైజ్ చేయడం, అప్పటికప్పుడు ఆ సర్వేర్ సిస్టాన్ని పాలసీస్ కూడా మార్చుకొని చాలా పకడ్బందీ మాల్వేర్స్ వాడుకుంటూ కొంత కంట్రోల్ చేసినా కూడా మళ్ళీ అవుతూనే ఉన్నాయి. అవుతే థియేటర్లోకి క్యాప్చర్ చేసి సౌండ్ నాస్లన్నీ తీసేసి, లేదా ఎక్కడో అక్కడ ఏదో రూపంలో లీక్ అవుతూ సినిమా పరిశ్రమని చెమటలు పట్టించింది. సినిమా రిలీజ్ చేస్తుంటే ఉత్సాహం వచ్చేది పోయి, సినిమా రిలీజ్ అవుతుంది మనందరికీ కూడా ఒక డ్రీమ్. ఎవరికైనా ప్రతి ప్రాజెక్టు, ప్రతి సినిమా 150 చిత్రాలు చేసిన చిరంజీవి కూడా రేపు చిత్రం రిలీజ్ అవుతుంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. మరోసారి ఏముండలేదు, అంటే సినిమా హిట్ అవుతుందని ఎంత ఉన్నా కూడా ఎలాంటి రిజల్ట్ వస్తుందో, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇవన్నీ ఉండాల్సినటువంటి సినీ నిర్మాత, సినీ పరిశ్రమలకు ఎక్కడ లీక్ అవుతుందో, ఐబొమ్మల పడుతుందా, ఇంకో బొమ్మల పడుతుందా, ఎక్కడ లీక్ అవుతుంది, ఎవడు ఫోన్ చేసి బెదిరిస్తాడో, వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. నీ సినిమా లీక్ చేయకుండా నాకు 2 కోట్లు కావాలి. ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు సినిమా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్లకు వాళ్ళకు చెమటలు పట్టేది, నిద్ర పట్టకపోయేది. కొత్త నెంబర్ ఫోన్ వస్తే ఎత్తాలన్నా భయపడేవాళ్ళట. అట్లాంటి టెన్షన్ పెట్టించింది ఆ లీక్ వ్యవస్థ. సరే, ఎట్లా అంటే చట్టాలు విశాలమైనవి, చేతులు చాలా పొడవుగా ఉంటాయని చాలాసార్లు చెప్తాను. ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చేస్తుంది. చట్టానికి కన్నులు ఏమేమో కానీ చేతులు మాత్రం విశాలంగా ఉంటాయి. ఎక్కడి నుంచైనా చెవు పట్టుకు లాక్కొస్తుంది. ఐబొమ్మ రవిని పట్టుకొచ్చి ఆపరేషన్ అయిపోయింది కదా, గొడవ అయిపోయింది కదా అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంటర్నెట్లో గత 2-3 నెలల నుంచి మళ్ళీ కనిపిస్తూ ఉంది ఐబొమ్మ అని. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో, అంటే జనవరిలో వచ్చినటువంటి సినిమాల్లో ఆ ప్రభావం చూపించలేదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చింది ఆల్రెడీ, ఆయన రీసెంట్గా అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి కొందరుగా లీక్ అవుతుంది అని భయం లేదు. కానీ సడన్గా 2 months, బహుశా 5-6 వారాలు అవుతుంది, ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. సరే, రవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా ఆ ట్యాగులు అవి వాడుకొని ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండొచ్చు.
అవి ఎవరైనా మన సరే బినామీ కాపీలు ట్రూ కాపీలు చాలా వస్తాయి కదా మనకు, అట్లనే ఎవరో అది పెట్టి ఉండొచ్చు. కానీ మళ్ళీ సినిమా పెద్ద సినిమా లాంటి సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఏంటి అనేది వరకంగా భయపడుతున్నారు. అంటే ఎవరైనా సరే సినిమా పైరసీ కాకుండా కాపాడుకోవడానికి ఒక సిస్టమే పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారంటే సినిమా మేకింగ్ ఎంత శ్రద్ధ పెడుతున్నాడో సినిమా ప్రమోషన్ అంత శ్రద్ధ పెడుతున్నారు. అంటే స్క్రిప్ట్ కథనం మీద బ్రెయిన్ ఎంత వాడుతున్నారో సినిమా ప్రమోషన్ కూడా ఏ విధంగా ఇన్నోవేట్కి వెళ్ళి సినిమా ప్రమోట్ చేసుకోవాలని చాలా కాలం చూస్తున్నాం. కొంత తప్పుదారులు కూడా వెళ్ళి బూతుపాటలు పాటి సినిమా ఇచ్చేసుకోవాలని ప్రయత్నాలు చేయడాలు, రకరకాల ప్రయత్నాలు ఎవరు ఉంటారో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే సినిమా మేకింగ్ ఎంత కష్టమో ప్రమోషన్ ఉంది. ఇది కూడా దీంతో పాటు సినిమా లీక్ కాకుండా కూడా ఇంత ప్రివెంటివ్ సెక్షన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని కాపీ సినిమా పైరసీ కానీ సినిమాలో ఇంటర్నెట్లో కనపడకుండా ఉండడం, వెంటనే ఏదైనా కనిపిస్తే వీళ్ళు హ్యాక్ చేసి తీసేయడం కూడా అన్అఫిషియల్ వర్కే కానీ చేస్తున్నారని కూడా ఒక వార్త. అంటే సినిమాని అంత జాగ్రత్తగా భయపడకుండా కాపాడుకుంటున్నారు. ఒకవేళ పెద్ద సినిమాకి ఇంత పెద్ద క్రేజ్ ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా పైరసీ జరిగితే ఎట్లా అని అయితే టీం అయితే భయపడుతుండొచ్చు. అసలు భయపడుతున్నారని అఫీషియల్ మనకు వార్త లేకుండా సోషల్ మీడియా చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ రామ్ చరణ్కి ఎంత ఇంపార్టెంట్ సినిమా, ఇక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటిసారిగా పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాడు, పెద్ద సబ్జెక్ట్ చాలా బాగా డీల్ చేస్తున్నాడు. నేను అనుకుంటున్నాను బుచ్చిబాబు గారు ఒక ప్రశాంత్ నీల్ లాంటి క్రేజ్ సంపాదించుకోవడానికి ఈయనకు టెస్ట్ లాంటిది ఈయనకు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఆల్రెడీ సక్సెస్, కేజీఎఫ్ లాంటి బ్యాండ్ వరల్డ్ సినిమాతోటి ఒక మాస్ ఎలిమెంట్ హీరోని మాస్గా అగ్రెసివ్గా ఒక వైల్డ్గా ఎలా ఎలిమెంట్ చేయాలనేది కేజీఎఫ్లో చూపించాడు. అదే సలార్లో కూడా ఇంత చూపించాడు ప్రభాస్ గారు. అంటే ఆ వైలెంట్ మాస్ ఎఫెక్ట్ అనే హీరోని ప్లే చేయడంలో ప్రశాంత్ నీల్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాడు. అంత క్రేజీగా బుచ్చిబాబు గారు రామ్ చరణ్ చూపిస్తున్నారు. మనం చూసాం టీజర్లో కానీ, మోషన్ పిక్చర్స్లో కానీ, గ్లిమ్స్లో కానీ, స్పోర్ట్స్గా ఆడుతున్నటువంటి ఆ క్రికెట్ విషయంలో కానీ, మల్ల యుద్ధాలు చేస్తున్నప్పుడు కానీ, ఆయన ఆంజనేయ స్వామిలా ఎమోషన్ మార్చడం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. అంత టాస్కబుల్గా చేశాడు. సేమ్ ప్రశాంత్ నీల్ ఏ విధంగా అయితే హీరోని మాస్ ఇమేజ్లో చూపించాడో అంత చూపించిన బుచ్చిబాబు గారికి మంచి టాస్క్, మంచి పేరు వస్తుంది. తలకిందులో అవుతే ఆయనకు పేరు పోయే ప్రమాదం ఉంది. పెద్ద హీరోని ఎలా డీల్ చేశాడు అంటే సినిమా బాగా చేసిన కమర్షియల్గా రిటర్న్ డబ్బులు కూడా రాగలిగినప్పుడు, లాభాలు వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ రెడీగా ఉంటారు. సో బుచ్చిబాబు గారికి కూడా మంచి టాస్క్ ఉంది దీంట్లో. అంటే అందరూ వర్రీ అవుతున్నారు, జాగ్రత్త పడుతున్నారు. నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ సినిమా లీక్ అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అదంతా కూడా వారన్నా కూడా జనరల్గా ఏంటంటే ఉట్టిగానే ఆ పాత పాటలు ఫోటోలు, రామ్ చరణ్ ఫోటోలు పెట్టి ఇదంతా కూడా ఈ ఫేక్ గాళ్ళు ఉంటారు కొందరు. ఊరికనే పెద్ద సినిమా అని ట్యాగ్ పెట్టేసి వీడియో పెట్టేస్తారు. నిజంగా ఉందనుకో మనం క్లిక్ చేస్తాం, కానీ అక్కడ పెద్ద సినిమా తాలూకాలు ఏముండవు. రామ్ చరణ్ చిన్న ఫోటోలో, పెద్దప్పుడు ఫోటోలో, ఇంకో సినిమా ఫోటోలో ఏవేవో ప్రెస్ మీట్లో పెట్టేసి ఆ వీడియో రన్ చేస్తారు. నిజంగా లీక్ అయిందని మనం అనుకుంటాం, సగం ఇంకా చూపిస్తాడో అనుకుంటాం. సో జస్ట్ వీక్స్ కక్కుతుపడి అట్లాంటి వాళ్ళు కొన్ని ఫేక్ వీడియోలు పెడుతుంటారు, కానీ అంతకు మించి జరగదని నా ఉద్దేశం. ఒకవేళ కన్నుబొమ్మ ఎంటర్ అయితే ఎలాంటి విషయాల్లో ఎదుర్కోబోతున్నారు? ఏమి ఉండదండి, ఖచ్చితంగా ప్రివెంట్ తీసుకున్నారు. మన తెలంగాణ పోలీసులు చాలాసిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైతే మాస్టర్ బ్రెయిన్ ఉండరో వాడిని నరాలు తీసి నారదీసి అక్కడ చెర్లపల్లి జైల్లో ఎలాంటి తీశారు కాబట్టి ఆ ప్రమాదం ఏముండదు. చెప్పలేవు, మీరు అన్నట్టు ఒకవేళ ఉంటే మాత్రం దాని తగ్గట్టు పరిణామాలు కూడా సైబర్ క్రైమ్ స్ట్రిక్ట్గా ఉంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఆ విషయంలో అలర్ట్గా ఉంది. నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను, సినిమా విషయంలో మార్కెటింగ్ వాళ్ళు, ప్రమోషన్ వాళ్ళు ఎంత టీం పని చేస్తున్నారో సినిమా పైరసీ కాకుండా పైరసీ సెల్ కూడా సపరేట్ పెట్టుకొని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు లీక్ అయ్యే అవకాశాలు ఉండవు. థ్యాంక్ యూ.